హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బాబు. దిస్ టాపిక్ ఈస్ డిఆర్ఎక్స్ టోకెన్ ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను. డాక్టర్ ఎక్స్ యాప్ది మీకు తెలిసిందే. సో అలాగే టాప్ మార్కెట్ ఏ డ్రాప్ అనేది విత్డ్రా ఆప్షన్ ఇచ్చారు. సో అది కూడా ఒకటే వీడియోలో చేస్తాను. సో చేసుకోండి మీరు కూడా విత్డ్రా ఆప్షన్. అలాగే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీంట్లో తెలుస్తుంది. అలాగే మనకి స్వాన్ చైన్ ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం, గత 3 to 4 months నుంచి. సో ఇది కూడా మనకి 16కి లిస్టింగ్ అవుతుంది. సో క్లైమ్ కూడా ఒక 1 hour ముందు 8:30కి లిస్టింగ్ అండ్ 7:30 క్లైమ్. ఓకే, సో ఆ విధంగా చూడాలి. దీంట్లో ఎన్ని కాయిన్స్ చాలామంది అడిగారు. సో వెయిట్ చేయండి గైస్. అలాగే ఇక్కడ వటర్స్ కూడా మిస్ అవ్వకండి. సో చిన్న అప్డేట్ అయితే ఇస్తుంటాను. ఓవర్ కూడా చాలామంది అడిగారు, మీకు ఆల్రెడీ దీని గురించి అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. సో వాయిస్ నోట్ పెట్టాను, చూసి చేసుకోండి. అన్ని వీడియో చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. సో వాయిస్ నోట్ చూసి టుమారో క్లైమ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఎక్స్చేంజ్లో తీసుకోవాలి, అన్నీ మాట్లాడుకుందాం టుమారో. సో ప్రజెంట్ అయితే ఇక్కడ డిఆర్ఎస్ టోకెన్ చాలామంది మాకు కనిపెట్టలేదు బ్రదర్, ఇంకా రాలేదు బ్రదర్ అంటే ఇప్పుడు మ్యాక్సిమం వచ్చే ఉంటాయి, చెక్ చేసుకోండి. చాలామంది ప్రూఫ్ పెట్టారు, బట్ నేనైతే పెట్టలేదు. సో మ్యాక్సిమం అయితే మీకు వాళ్ళ ప్రూఫ్స్ కూడా షేర్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి డిఆర్ఎస్ టోకెన్ మేనేజ్ టోకెన్లో వెళ్ళేసి సెర్చ్లో డిఆర్ఎస్ కొడితే డిఆర్ఎస్ టోకెన్ యాడ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఆర్ఎస్ టోకెన్ది ఎలా విత్డ్రా చేయాలో తెలుసుకొని దాని తర్వాత టాప్ మార్కెట్ అయితే చెప్తాను. ఓకే, ప్రజెంట్ చాలామంది అడిగారు డాక్టర్ ఎక్స్ ఓపెన్ అవ్వట్లేదు అంటే ఓపెన్ అవ్వట్లేదు బ్రదర్, ఎందుకంటే ఇప్పుడు మన విత్డ్రా స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇది మనకి ఇవ్వరనమాట. అది మీకు తెలిసిందే. వాళ్ళు ఇంకా టీమ్ ఈజ్ వర్కింగ్ అండ్ ఫిక్సింగ్ రైట్ నో అంటే ఇంకా ఏమైనా టోటల్ కాయిన్స్ ఇచ్చారా లేకపోతే ఆఫ్ ఇచ్చారా క్లారిటీ అయితే లేదు. నేను 2.5 lakh కాయిన్స్ ఉంటే నాకు 60,000 కాయిన్స్ ఇచ్చారు. సో అదొకటి అయితే ఉంది ప్రాబ్లం. సో అది ఎలా ఇచ్చారో మనకు క్లారిటీ అయితే మనకి ట్విట్టర్లో కూడా ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ వీడియో ఇన్వైట్ చూడండి. మీకు టాప్ మార్కెట్ కూడా విత్డ్రా ఉంది కాబట్టి సో చాలామంది వర్క్ చేస్తారు దీని డాక్టర్ ఎక్స్లో దాంట్లో. సో చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అఫీషియల్లీ లాంచింగ్ అండ్ December 17 మనకి విత్డ్రా అవుతుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి 14 కాబట్టి ఇంకొక 3 days అవుతుంది మనకి విత్డ్రా ఛాయిస్ అవుతుంది. సో 9 AM మనకి ఇక్కడ డిఆర్ఎస్ యూఎస్డిటీ మనకి విత్డ్రా ఆప్షన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ Gate.io లిస్టింగ్ అయితే అయింది. Gate.io మనం విత్డ్రా అయితే చేసుకోవాలి. ఓకే, ఆ విధంగా చెప్పారు. సో కేవైసీ టు వెరిఫికేషన్ అండ్ మినిమం $10 అసెప్ట్. సో ఇది టాస్క్ అయితే వదిలేయండి ఇది. సో ప్రజెంట్ మీకు విత్డ్రా చేయాలి చెప్తాను. సో దీని గురించి మీకు ఎక్స్పోర్టల్ యాప్ అయితే ఉండాలి. ఓకే, ఎక్స్పోర్టల్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ నుంచి మీరు డిఆర్ఎస్ టోకెన్ అయితే మీకైతే వచ్చింది. ఓకే, నాకు 60,000 మీకు ఆల్రెడీ చెప్పాను, మేనేజ్ టోకెన్ వెళ్ళేసి కాయిన్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ డిఆర్ఎస్ టోకెన్లో వెళ్ళండి. సో మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ ఫీ ఏమైనా అడగవచ్చు. సో చూద్దాం, దాని తగ్గట్టు మనం తీసుకుందాం. సెండ్ పైన వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి నేను ఇక్కడ ప్రజెంట్ అయితే మ్యాక్సిమం అయితే ఇచ్చేస్తున్నా. పైన మ్యాక్సిమం ఇచ్చేసి మీరు కంటిన్యూ అయితే చేయండి. ఓకే, చేసేసిన తర్వాత ఇక్కడ మీరు పైన అడ్రస్. ఓకే, ఇక్కడ అడ్రస్ ఎక్కడ తెచ్చుకోవాలంటే Gate.io. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు నేను ఆల్రెడీ Gate.io ఓపెన్ చేశాను. Gate.io అయితే మీరు చూడండి కేవైసీ అయి ఉండాలి. Gate.io వెరిఫైడ్ అయి ఉన్న అకౌంట్. డిస్క్రిప్షన్ మీకు యాప్ లింక్ ఇస్తాను. ఫస్ట్ కేవైసీ చేసుకోండి. అలాగే ప్రీ మార్కెట్ ట్రేడింగ్ కూడా నడుస్తుంది. సో ఇక్కడ మీకు ప్రీ మార్కెట్ ఓటీసీలో ఇక్కడ చూడండి డిఆర్ఎక్స్. సో ఇక్కడ 0.0006 ఇంటూ మీకు ఎన్ని కాయిన్స్ వచ్చాయి అన్ని కాయిన్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ప్రైస్ తెలిసిపోతుంది. అలాగే టాప్ మార్కెట్ కాయిన్ కూడా ఇక్కడ ఉంది, బట్ మనం బిట్గేట్లో పెడదాం. సో దాంట్లో ప్రీ మార్కెట్ కూడా నడుస్తుంది, దీంట్లో కూడా పెట్టవచ్చు, బట్ మ్యాక్సిమం అయితే బిట్గేట్లో అయితే పెడదాం అది. ఓకే, సో ఇక్కడ నేను అసెట్లో వెళ్తాను. డిపాజిట్లో వెళ్ళిన తర్వాత ఆన్ చైన్ డిపాజిట్ కొట్టండి. కొట్టిన తర్వాత టామ్ అని కొట్టండి. ఓకే, సారీ ఇక్కడ డిఆర్ఎక్స్ ఫస్ట్ మనం డిఆర్ఎక్స్ చేస్తాం కాబట్టి డిఆర్ఎక్స్ అయితే కొట్టండి. డిఆర్ఎస్ డాక్టర్ ఎక్స్ అయితే కొట్టేసి మీరు ఇక్కడ చూడండి ఒక 30 seconds అయితే వెయిట్ చేయండి. మీకు నేను ఫస్ట్ ఇంకా ఎనేబుల్ చేయలేదు కాబట్టి 30 seconds టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి. సో గాస్ ఇప్పుడు మనం ఈ డిఆర్ఎస్ కాయిన్స్ విత్డ్రా చేయాలంటే మనకి ఈజీఎల్డి కాయిన్ అయితే మనకు కావాలి. దీని వాల్యూ అయితే $45 ఉంది, బట్ దీంట్లో ఏంటంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. 10 to 20 rupees ఫీ అయితే ఆడుతుంది. సో ఇక్కడ నేను ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం మనం సివాలెట్లో అయితే అవ్వట్లేదు కాబట్టి బింగెక్స్లో మీకు అకౌంట్ అయితే ఉండాలి. సో దీంట్లో కేవైసీ చేయాలొద్దని చెప్తాను. ఫస్ట్ ప్రొఫైల్ వెళ్ళిన తర్వాత మీకు దీంట్లో ప్రజెంట్ కేవైసీ ఆప్షన్ అయితే ఏం లేదు గైస్. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు చేసుకోండి. అంటే వెరిఫికేషన్ అన్వెరిఫైడ్ ఉంది, బట్ దీంట్లో కేవైసీ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో దీన్ని అయితే వదిలేయండి, జస్ట్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ పెట్టండి. సో చూద్దాం ఒకసారి వెయిట్. సో నేను దీంట్లో కేవైసీ చేయలేదు, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ప్లేస్టోర్లో వెళ్ళేసి దీన్ని ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి. అయిన తర్వాత ఇక్కడ దీంట్లో ఆల్రెడీ నేను ట్రై చేస్తాను, బట్ దీంట్లో మనకి టీఆర్ఎక్స్ అయితే కావాలి. ఓకే, ఒక దీంట్లో మినిమం విత్డ్రా ఆల్రెడీ చూసాను నేను. ఇక్కడ నేను విత్డ్రా పైన క్లిక్ చేస్తాను. ఫస్ట్ మీకు దీంట్లో అమౌంట్ తెచ్చుకోవాలి. సో నేను కూడా తెచ్చుకోలేదు, మీకు లైవ్లో చేసి చూపించాలని. ఇక్కడ ఆన్ చైన్ విత్డ్రాలు చూడండి, మ్యాక్సిమం చాలా లో ఫీ ఉంది, ₹3 ఫీ అయితే ఉంది. ఓకే, మినిమం విత్డ్రా 0.10. ఇక 0.10 అంటే కొంచెం హై వాల్యూని. నేను 0.10 కూడా నేను అందుకే $5 పడుతుంది కదా. ఇక్కడ నేను స్పాట్లో వెళ్ళండి. సో ఇక్కడ వెయిట్ చేయని చెప్తాను. సో ఇక్కడ ఈజీఎల్డీ కొట్టాను. ఇక్కడ మనకి సారీ ఇక్కడ లిమిట్లో పెట్టుకొని మీకు క్లారిటీ తెలుస్తుంది. ఇక్కడ 0.10 అంటే ఇక్కడ మీకు సారీ ఇక్కడ అమౌంట్ కూడా 0.10
$4.56. సో ఎగ్జాక్ట్గా మనం ఒక $5 పడుతూ గల టీఆర్ఎస్ అయితే తెచ్చుకోవాలి. ఇక్కడ నేను ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి అంటే మీరు బైబిట్ కానీ ఎనీ ఎక్స్చేంజ్ నుంచి అయినా మీరు తెచ్చుకోండి. నాకు కొంచెం ఎంఎస్ గ్లోబల్ అమౌంట్ అయితే ఉంది. సో సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎన్ని ఎక్స్చేంజ్ నుంచి అయినా మీరు సేమ్ అమౌంట్ అయితే ఉంటుంది. నేను కొన్ని వేరే కాయిన్స్ అయితే ఉంది. సో దీన్ని తీసేసి మీకు ఆల్రెడీ ఈ 4 ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఆల్రెడీ మీకు చెప్పాను టెలిగ్రామ్ గ్రూప్లో. సో దీని అమౌంట్ తీసేసి మళ్ళీ చేసుకుంటాను, వెయిట్ చేయండి. సో గాస్ ఇక్కడ నేను యూజిడ్ అయితే నేను కొంచెం ఉన్న కాయిన్స్ని అయితే కన్వర్ట్ చేశాను. మీరైతే ఏం చేయండి, బైబిట్ నుంచి అయినా ఎనీ ఎక్స్చేంజ్ నుంచి అయినా మీరు ఒక $5 లేదా $6 టీఆర్ఎక్స్ అయితే బై అయితే చేసుకోండి పీటీపీ ట్రేడింగ్ ద్వారా. బైబిట్లో బైనాన్స్ మీకు తెలిసింది. ఇక్కడ నుంచి మీరు ఉన్న కాయిన్ అయితే ఇప్పుడు చూద్దాం టీఆర్ఎస్లో ప్రజెంట్ ఎంత ఫీ ఉందో చూసి చెప్తాను. సో తక్కువ ఫీ ఉంది గాస్, ₹5 ₹10 అలా ఫీ ఉంది, ఎక్కువైతే లేదు. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు ఏం చేయండి, ఉన్న కాయిన్ అయితే మీరు టీఆర్ఎస్లో ట్రేడ్ అయితే చేసుకోండి. ఇక్కడ టీఆర్ఎస్ అయితే తీసుకోండి యూజిడిటీ. సో నేనైతే చేసుకుంటున్నాను ప్రాసెస్ అనేది. సో ఇక్కడ నేను బై చేసుకుంటున్నాను, బట్ నాకు అక్కడ లేదు కదా ప్రాసెస్ అని. సో మీకైతే డైరెక్ట్ టీఆర్ఎస్ అయితే ఇది ఉన్న యూజిడిటీని వేరే కాయిన్ని యూజిడిటీసి టీఆర్ఎస్లో చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు విత్డ్రా అయితే చేయండి. ఆన్ చేయని విత్డ్రా కొట్టేసి ఇక్కడ మీరు ప్రజెంట్ ఆల్ పెట్టండి. ఇక్కడ ఏం చేయండి, బింగ్ ఎక్స్లో వెళ్ళండి. ఇక్కడ డిపాజిట్లో కొట్టేసి ఇక్కడ మీరు టీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ కొట్టండి. ఇక్కడ ట్రాన్ TRC20 మీకు ఇక్కడ ఉంది, ఓకేనా. మినిమం 10 TRS చేస్తే చాలు. మనం ఎక్కువనే చేస్తున్నాం, నో ప్రాబ్లం. 21 చేస్తున్నాం, అదొకటి చూసి చేయాలి. సో వితౌట్ ఆర్డర్స్ పెట్టేసి మీరు ట్రాన్ TRC20 పెట్టేసి ఇక్కడ మినిమం 0.1 TRX. సో అంత ఫీ అయితే ఏం కాదు. సో కన్ఫర్మ్ కొట్టేసి ఈమెయిల్ ఐడి పాస్ అవన్నీ అయితే కొట్టండి. ఓటీపీలు ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఇవన్నీ ఇచ్చేసేయండి, ఓకే. సో నేను ఇచ్చేసిన మీకు చెప్తాను. సో విత్డ్రా సక్సెస్ఫుల్ అయితే నేను రీప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేయండి, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బింగ్ ఎక్స్లో రండి. ఇప్పుడు బింగ్ ఎక్స్లో మీకు టీఆర్ఎక్స్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా అయితే యాడ్ అవుతుంది డిపాజిట్, ఓకే. ఇక్కడ నుంచి ఏం చేయండి మీరు సింపుల్గా 6.27 మిగతాది కూడా చూపిస్తున్నాను. ఒక టీఆర్ఎక్స్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ మనం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఈజీఎల్డి మనైతే కొనాలి. ఫస్ట్ ఉన్న టీఆర్ఎస్ని ఏం చేయండి మీరు TRS/USDT. సో టాప్ మార్కెట్ కూడా వీడియో కంటిన్యూ చేస్తాను, బట్ ఇది పెద్ద ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ ఇది అందుకే చెప్తున్నాను. సో అది సింపుల్ ఫ్రీగా ఇస్తున్న క్లైమ్ కాబట్టి. సో ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ని మీరు USDTలో సేల్ అయితే చేయాలి, ఓకే. ఇక సేల్ TRX అయితే కొడదాం. ఇక పైన లిమిట్ తీసేసి మార్కెట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు సేల్ అయితే కొట్టండి. సో సారీ గైస్, ఇక్కడ 100% పెట్టండి. సేల్ TRS కొట్టేసి ఇక్కడ మీరు USDT ఉన్న అమౌంట్ అంతా USDTలో మీకు కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒకటి ఏం చేయండి, మళ్ళీ ఇక్కడ మీరు ఈజీఎల్డి కొట్టండి. ఈజీఎల్డి కొట్టేసి ఇక్కడ ఉన్న అమౌంట్ అంతా మీరు USDTని బై ఈజీఎల్డి కొట్టేయండి, ఓకే. కొట్టేస్తే మీకు అమౌంట్ అంతా ఇక్కడ ఈజీఎల్డీలో వస్తుంది. ఈజీఎల్డి 0.12, మనకు కావాల్సిన 0.10, ఓకే. ఇక విత్డ్రా కొట్టండి. ఆన్ చైన్ కొట్టేసి ఇక్కడ మీరు నెట్వర్క్ అనేది ఇక్కడ మల్టీవర్స్ XE గోల్డ్ అయితే పెట్టాలి, ఓకే. BP20 పెట్టకండి, XE గోల్డ్. ఒక అడ్రస్ ఏదైనా ఇప్పుడు సింపుల్గా వెళ్ళండి, ఎక్స్పోర్టల్ యాప్. సో ఇక్కడ పిన్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్టల్ యాప్లో వచ్చేసిన తర్వాత ఇక సింపుల్గా ఈజీఎల్డి క్లిక్ అయితే చేయండి. ఇక రిసీవ్ కొట్టేసి ఇక ఈ అడ్రస్ అయితే వస్తుంది, ఓకే. ఈ గోల్డ్ అడ్రస్కి అయితే మీరు ఒకటే ఉంటుంది, వేరే అయితే ఏముండదు. సో దీంట్లో జస్ట్ ఈ గోల్డ్ అయితే పెట్టండి. ఈ అడ్రస్ కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఈ అడ్రస్ కాడ ఈ అడ్రస్ అయితే ఇచ్చేయండి. ఒకసారి చెక్ చేసుకోండి కట్టించారు లేదన్నది. సో చెక్ చేసేసి ఆల్ కొట్టేయండి. ఇక విత్డ్రా కొడుతున్నా. మ్యాక్సిమం ఫీ అనేది 0.008 5-10 రూపీస్ ఉంటుంది, ఎక్కువైతే ఉండదు. ఈ మొబైల్ నెంబర్ అండ్ ఇవన్నీ అయితే ఇచ్చేసి కానీ ఓకే చేసి సో విత్డ్రా అయితే పెట్టేసాను. ఇక్కడ మనం సింపుల్గా ఎక్స్పోర్టల్ యాప్లో అయితే మనకు రావాలి, ఓకే. సో అథెంటికేటర్ యాప్ ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ బేసిక్ టాపిక్ అన్న. సో దీనిలో చూద్దాం, మన ఇన్స్టెంట్ అయితే రాదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఇక నేను వచ్చిన తర్వాత మీకు అయితే చెప్తాను, ఓకే. వెయిట్ చేయండి. బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ ఈజీఎల్ వచ్చిందో చెప్తాను. సో ఇక్కడ ఎక్స్పోర్ట్లో మనకి పేమెంట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ 5.87 అయితే మనకు వచ్చింది. ఇప్పుడు మీరు సింపుల్గా ఇప్పుడైతే ఏం చేయండి, get.io ఓపెన్ అయితే చేయండి, ఓకే. ఇప్పుడు మనం ఈ ట్రాన్సాక్షన్ ఫీ కోసం వీడియో కొంచెం లేట్ అయింది. సో ఇది మీకు బేసిక్గా అందరూ తెలియాల్సిన మ్యాటర్ అనేది. అలాగే ప్రొఫైల్లో మీకు చెప్పాను ఇంతకుముందుకే KYC వెరిఫైడ్ అయి ఉన్న అకౌంట్స్కి మీరు ఫస్ట్ get.io యాప్ లింక్ ఇస్తాను, రిఫర్ కోడ్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. ఇక్కడ మీరు ఆ సెట్లో వెళ్ళేసి సో చాలా తక్కువ ఫీ అడుగుతున్నాం, బట్ ఈ ఫీ కోసం నేను మళ్ళీ నాకైతే ఎవరు అడగకండి, ఈ ప్రాసెస్ మీరు ఓన్గా చేసుకోవాలి, ఓకే. $5 లేకపోతే పీటీపీ ద్వారా 500 ఒక 600 అలా ఉంటే చాలు. ఇక ఆన్ చైన్ డిపాజిట్ అయితే కొట్టేసి మీరు డిఆర్ఎక్స్ అంటే డాక్టర్ ఎక్స్ వస్తుంది. సో చూసేసి మీరు ఈ అడ్రస్ ఎన్రోల్ ఈజీఎల్డి అడ్రస్ ఒకటే ఉంటుంది, మళ్ళీ దీంట్లో డిఫరెంట్ అయితే ఏమి ఉండదు. ఈ అడ్రస్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ ఏం చేయండి, డాక్టర్ ఎక్స్ పైన క్లిక్ చేయండి, సెండ్
సెండ్ క్లిక్ చేసి మ్యాక్సిమం కొట్టండి మొత్తం 60,773. బట్ ఇది ఎలా క్యాల్కులేట్ చేస్తే నాకు కూడా తెలియదు, చాలామంది అది అడిగారు బ్రో ఎలా అనేది. సో మీరు నాకు కూడా క్లారిటీ అయితే లేదు గైస్, ఇక నేను నెక్స్ట్ అదే చేస్తున్నాను. సో ఇక్కడ మనకి చూడండి 0.00248. ఇప్పుడు మీరు చెప్పినట్టు 0.00248 దీని వాల్యూ వచ్చేసి 0.11 అంటే 11 రూపీస్ అయితే మనకి ఇక్కడ ఫీ అయితే ఉంది. ఓకే, మళ్ళీ పేజీలో వచ్చేయండి. ఈ పేజీలో వచ్చేసి మీరు ఇక్కడ సింపుల్గా ఈ గోల్డ్ ఉంది బట్ ఇక్కడ లేదంటుంది, మీరు మ్యాక్సిమం ఇక్కడ సెండ్ అయితే చేయాలి. సో ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ వెయిట్ చేయండి. సో మీరు అడ్రస్ ఈ బ్యాలెన్స్ అనేది మీకు లేదంటుంది బట్ ఇక్కడ 1 or 2 టైమ్స్ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ రండి, మీకు ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. సెండ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు పిన్ అయితే ఇచ్చేయండి. ఇక పిన్ అయితే ఇచ్చేసాను కదా, మీకు ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ సెండ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ వ్యూ ఎక్స్ప్లోజర్ పైన తీసుకెళ్తే ఇక్కడ అవసరం లేదు బట్ ఇక్కడ వెయిట్ చేయండి, డన్ పైన క్లిక్ చేయండి. మీకు ఒక 1 or 2 minutesలో మీకు కాయిన్స్ అనేది మీకు వచ్చేస్తుంది. సో గాస్ నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ మీకు తెచ్చుకున్న ఈజీఎల్ అయితే నేను ఎవరికైనా సెండ్ చేయాలని మళ్ళీ నేను సెండ్ చేసుకుంటాను. మరి మీకు ప్రాసెస్ చెప్పేశాను కాబట్టి. సో ఇక్కడ ఏం చేయండి, మళ్ళీ మీరు ఈజీఎల్ అయితే కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ చూద్దాం, ఈ రిసీవ్ ఆర్డర్ నేను ట్యాబ్లెట్ జనరేట్ కొడుతున్నాను. సో చూడాలి ఎంత మినిమం ఎంతనో క్లారిటీ అయితే లేదు నాకు. సో చెప్తాను, వెయిట్ చేయండి. సో దీంట్లో వచ్చేస్తున్నాను, దీంట్లో ఫీ ఎంత కూడా నాకు క్లారిటీ అయితే లేదు. ఇక్కడ డిఆర్ఎస్ వచ్చేదాకా ఈ ప్రాసెస్ అయితే మీకు చెప్పేస్తాను, చూసుకోండి. ఓకే, అది టైం పడుతుంది. సో ఇక్కడ మ్యాక్సిమం చేసేస్తున్నాను. సో కంటిన్యూ అయితే చేస్తున్నాను. ఇక అడ్రస్ అది ఇచ్చేద్దాం, వెయిట్ చేయండి. సో ఇక నేను మళ్ళీ ఎంఎస్సి గ్లోబల్ తీసుకుంటాను. మీరు ఏ ఎక్స్చేంజ్ అంటే ఆ తెచ్చిన ఫీ అనేది మీ ఇష్టం వచ్చిన ఎక్స్చేంజ్ అయితే తీసుకొని వెళ్ళండి. ఓకే, ఫీ అయితే మళ్ళీ తక్కువనే ఉంది, మళ్ళీ అంతే ఉంది. సెండ్ అయితే చేసేయండి, అయిపోతుంది. ఓకే, సో సింపుల్గా ఈ విధంగా మీరు వచ్చిన అమౌంట్ని ఆ విధంగా సెండ్ అయితే చేయండి ఈజీఎల్కి. ఓకే, సో ఒకటే నెట్వర్క్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే gate.ioలో మనకి ఇక్కడ ఇంకా రాలేదనమాట. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఆల్రెడీ కొట్టి చూపించాను బట్ కొంచెం వెయిట్ చేయండి, 5 to 10 minutes టైం తీసుకోవచ్చు. సో ఇక్కడ కాయిన్స్ అయితే వచ్చేసి చూడండి డిఆర్ఎక్స్ అనేది. మీకు ఎలా చెక్ చేసుకో మళ్ళీ డౌట్ అయితే ఉండొచ్చు. ఒక 5 to 10 minutes 5 minutes అయితే తీసుకుంది. ఓకే, ఎక్కువ అయితే టైం తీసుకోలేదు. సో మీకు హోమ్ పేజ్లోనే సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిఆర్ఎక్స్. ఓకే, ఇది ఎప్పుడు లిస్టింగ్ బ్రదర్ అని చాలామంది అడగవచ్చు. సో ఇక్కడ నేను చెప్తాను అది. ఓకే, సో డిఆర్ఎస్ యూఎస్డిటీ ఇక్కడ చూద్దాం. మనకి ఇక్కడ ఇంకా రాలేదు బట్ ఇక్కడ 2 days అంటే ఎగ్జాక్ట్గా మనకి 17కి విత్డ్రా అవుతుంది. 5:30 ఇండియన్ టైం. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్డేట్ అయితే ఇస్తుంటాను. సో చూసుకోండి. ఓకే, 17కి అయితే మనకి విత్డ్రా అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టాప్ మార్కెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, సో అలాగే మీకు ఎంఎస్సి గ్లోబల్లో వచ్చిన తర్వాత ఇది కూడా మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తాను, వెయిట్ చేయండి. సో దీన్ని అయితే వదిలేద్దాం. ఇప్పుడు మనం టెలిగ్రామ్లో వెళ్ళేసి ఆ ప్రాసెస్ చూద్దాం. సో నేను ఇక్కడ టాప్ మార్కెట్ యాప్ అయితే వెళ్తాను. చాలామంది అడిగారు టాప్ మార్కెట్ అండ్ డాక్టర్స్. సో నేను కొంచెం బిజీ ఉండి చేయలేకపోయాను వీడియో అనేది. సో ఫీ అంతా చూసారు, ప్రాసెస్ అనేది కొంచెం లెంత్ ప్రాసెస్ ఉంది. సో అమౌంట్ కూడా లేక వెయిట్ అయితే చేశాను. సో సింపుల్గా ఇప్పుడు మైనింగ్ లాస్ట్ మైనింగ్ చేసేయండి, అయిపోతుంది. సో ఇక్కడ నేను మళ్ళీ స్టార్ట్ ఫార్మింగ్ బట్ ఒక 1 or 2 days చేయండి, ఎక్కువ అవసరం లేదు. ఆ సైడ్స్ వెళ్ళండి, గో. ఇక మీరు ఇక్కడ చూడండి, క్లైమ్ అండ్ APTOS ఇది బిట్గేట్ వాలెట్కి వెళ్తుంది. మనకు బిట్గేట్ వాలెట్ అంటే ఫీ అయితే పడుతుంది, వదిలేయండి. ఇది అలాగే 19కి అయితే ఉంది. ఇది మనకి ఇక చూడండి, గ్యాస్ ఫీ అయితే ఫ్రీ అయితే ఉంది. ఇది బిట్గేట్ gate.io ఇంకా మోర్ ఎక్స్చేంజ్ అయితే వస్తుంది. నేను బిట్గేట్ అయితే పెట్టేస్తున్నాను, మీరు కావాలంటే gate.io కూడా పెట్టచ్చు. చాలామంది మేము స్టేక్ పెట్టాం ఎలా చేయాలంటే అది మీరు ఎవరు చెప్పారో వాళ్ళకైతే అడిగాను. నేనైతే స్టేక్ పెట్టొద్దని చెప్పలేదు. సో నాకైతే అవసరం లేదు ఆ ప్రాసెస్ అని. మీరు యూట్యూబ్లో చూసుకోండి, ఈ స్టేక్ ప్రాసెస్ అయితే స్టేక్ పెట్టిన వాళ్ళు అన్స్టేక్ ఎలా చేయాలి యూట్యూబ్లో చూసుకోండి. స్కిప్ అండ్ స్టార్ట్ పీరియడ్ డిపాజిట్. అందుకే నేను చెప్పేది ఎప్పుడు నుంచి చూడండి, మీ ఇష్టం వచ్చింది చేయకండి. సో నేను ఏదైనా ప్రాసెస్ చెప్తే నా త్రూ వస్తేనే బాగుంటుంది ప్రాసెస్ అనేది. ఓకే, ఇక 2 lakh టర్మ్ ప్రైస్ అవైలబుల్ అయితే మనకైతే ఇస్తున్నారు. సో దీని 2 దాంట్లో ఉంది బట్ ఏమైనా ఎక్స్ట్రా వాడేసి ఛాయిస్ అవుతుంది. gate.io పెట్టేసి మీరు మ్యాక్సిమం పెట్టండి. ఇప్పుడు నాకు 60,000 కాయిన్స్ ఉన్నాయి. అలాగే మీ కాడ డిఆర్ఎక్స్ అండ్ బిట్గేట్ టాప్ మార్కెట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయండి, బిట్గేట్ ఇది ఎక్స్చేంజ్ కాదు, ఇది ఎక్స్చేంజ్ వాలెట్ అయితే కాదు. సో చూసుకోండి, దీంట్లో ఖచ్చితంగా మీరు కేవైసీ చేయాలి. gate.ioలో అయితే అవసరం లేదు. దీంట్లో బిట్గేట్లో కేవైసీ అయిన ఉన్న అకౌంట్స్కి మీరు పేమెంట్ అయితే లేదు, gate.ioకి మీరు పేమెంట్ అయితే చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏం చేయండి, ఇక్కడ అసెట్లో వచ్చేయండి. అసెట్లో వచ్చేది యాడ్ ఫండ్స్లో వెళ్ళేసి మీరు డిపాజిట్ క్రిప్టో. ఇక మీరు ఏం చేయండి, ఇక్కడ TOMA టోమా కొడితే ఇక్కడ టాప్ మార్కెట్ వస్తుంది. ఇక్కడ ఏం చేయండి, APTOS నెట్వర్క్ పైన ఉంటుంది. అడ్రస్ కాపీ చేసుకోండి. సో అడ్రస్ కాపీ చేసుకోండి, కాపీ అయిపోయింది సింపుల్గా. దీంట్లో ఫస్ట్ ఇక్కడ అడ్రస్ కూడా చెప్పారు APTOS, అలాగే బిట్గేట్ UID. ఓకే, కార్డ్ ఇచ్చారు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ హోమ్ పేజ్లో వచ్చేసి మళ్ళీ 9 lines పైన క్లిక్ చేసి ఇక్కడ UID ఉంటుంది, UID పైన ఇచ్చేయండి, మీకు కాపీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిట్గేట్ UID అయితే నేను ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్. ఓకే,
సబ్మిట్ చేసేసి ఇక్కడ సింపుల్గా మీరు ఇచ్చిన డిపాజిట్ అడ్రస్కి దీనికైతే మీకు వచ్చేస్తుంది. కన్ఫర్మ్ అయితే వేసేస్తున్నాను. సో ఇది మీకు కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఓకే, బట్ ఇది ఇన్స్టెంట్ అయితే రాదు గైస్. ఇంకా మనకి December 18కి అయితే క్లోజ్ ఉంది. మనకి December 17 దాకేమో డాక్టర్ ఎక్స్ వితౌట్ అది 15 దాకా క్లైంట్ అయితే. సో చూద్దాం దాన్ని. ఇది క్లోజ్ వచ్చేసి 18 December వరకు ఉంది. సో ఇంతే సింపుల్గా మీరు మళ్ళీ కావాలంటే ఎడిట్ చేసి చేసుకోవచ్చు 18 వరకు. ఓకే, సో అది కూడా చూసుకోండి. మనకి డాక్టర్ ఐస్ కొంచెం డౌట్ ఉంది, ఎప్పుడో చెప్తాను. సో మనకి డాక్టర్ ఐస్ జస్ట్ 17 వరకు అయితే ఉంది మీకు ట్రేడింగ్ అనేది. బట్ ఇక్కడ క్లైమ్ ఎప్పుడు దాకా ఇస్తారు క్లారిటీ అయితే లేదు. మీరు వితౌట్ చేసి పెట్టుకోండి. సో మిస్ అయితే అవ్వకండి. సో అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో ఇక్కడ చెప్తాను, మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అనే అప్డేట్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుస్తుంది కాబట్టి. సో అలాగే వీడియో మిస్ అయితే అవ్వకండి. సో ఖచ్చితంగా వితౌట్ అయితే చేసి పెట్టుకోండి మైనింగ్ చేసిన వాళ్ళు. అలాగే మీరు డిఆర్ఎస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అండ్ టోమో కాయిన్స్. బట్ డిఆర్ఎస్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఎక్కువ కాయిన్స్ ఉన్నా మనకి ఆఫ్ ఇచ్చారు, మళ్ళీ ఇచ్చే ఛాయిస్ ఉందో క్లారిటీ అయితే చెప్పలేదు. చూడాలి. అలాగే బ్యాలెన్స్ ఆఫర్ కూడా మిస్ అవ్వకండి. సో అలాగే వీడియో 100 టార్గెట్స్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇక వెయిట్ చేయండి, ఎంఎస్లో చెప్తాను. సో మీకు నాకు ఈజీఎల్డీ కూడా నాకు ప్రాసెసింగ్ ఉంది, ఇది వచ్చేస్తుంది. బట్ వీడియో లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈజీఎల్డీ మళ్ళీ ఇక్కడ పైన ప్రాసెస్లో వెళ్తే రైట్ సైడ్లో మీకు ఈజీఎల్డీ ప్రాసెసింగ్ ఉంది, ఇది కూడా నాకు వచ్చేస్తుంది. సో ఈజీఎల్డీ ఎవరైతే అడగకండి, మీరు ఓన్గా మీరే ప్రాసెస్ చేసుకోండి. నేను కొంచెం హోల్డ్ చేస్తున్నాను వేరే అమౌంట్ అనేది. సో అది మీకు తెలిసిందే. సో ఆ విధంగా ఉంది కాబట్టి సో చూసుకోండి. థ్యాంక్ యూ ఆల్.